ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇజ్రాయెల్ కి హమాస్ కి ఉండే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరింది. బెంజమిన్ నెతన్యాహు గారు డిసెంబర్ తర్వాత ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చారు. ఈసారి మేము చేస్తున్న ఈ అఫెన్సివ్ లో ఆ మొత్తం గాజా స్ట్రిప్ గానీ మేము తీసుకుంటే గానీ మేము ఆగము. כל שטחי רצועת עזה יהיו בשליטה ביטחונית של ישראל והחמאס יוכרע כליל. అంటూనే డొనాల్డ్ ట్రంప్ గారు ప్లాన్ చెప్పారు కదా, విల్ మేక్ ఇట్ ద రివేరియా ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ అని. Be cute, I don't want to be a wise guy, but the Riviera of the Middle East, this could be something that could be so bad, this could be so magnificent. ఆ లైన్ ని స్ట్రెస్ చేస్తూ ఈసారి గెలిచేదాకా ఆగేదే లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. బట్ మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూడాలి, రెండు వైపులు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. October 7, 2023 ఒక మల్టీ ఫ్రంట్ దాడి చేసింది హమాస్ ఇజ్రాయెల్ మీద. హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ, అఫీషియల్ గా గవర్న్ చేసింది గాజా స్ట్రిప్ ని. అలాంటి సంస్థ ఇజ్రాయెల్ లోకి చొరబడి ఒక 1200 మందిని చంపేశారు. 1200 సివిలియన్ పీపుల్. మీ కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా, పెహల్గామ్ లో 26 మందిని మత ప్రాతిపదికన చంపేస్తే దేశం మొత్తం ఒక్కటైంది. మీ గ్రావిటీ తెలియాలంటే మనం తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల ఇండస్ వాటర్ ట్రీటీని మేము సస్పెండ్ చేస్తున్నాం. దాని రీసౌండ్ మనకి ఇవాల్టి వరకు వినబడుతుంది. మీకు ఎలా చెప్పాలి, సింధ్ ఉంది కదా, సింధ్ ప్రావిన్స్, దాని మీద పంజాబ్ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఇండస్ వాటర్ నీళ్లు డ్యామ్ వేసుకుని అలా ఆపేస్తారు, కెనాల్ వేసేసుకుంటారు, మా దాకా రానివ్వరు అని ఒకే దేశంలో 2 స్టేట్స్ కొట్టుకుంటున్నాయి. కొట్టుకోవడం కాదు, తగలబడిపోతున్నాయి. ఇది లేటెస్ట్. ఇది సింధ్ లో. నేను ఆ బొమ్మలు కూడా చూపించదలుచుకోవట్లేదు, కానీ లోపల చాలా పెద్ద అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పాకిస్తాన్ లో ఒక సివిల్ వార్ నడుస్తుంది. అక్కడ మొదలైంది, ఆ రోజు మొదలైంది, ఆద్యం పోసినట్టు అయింది. హమాస్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్న ఇవాళ దాకా జరుగుతున్న యుద్ధం అఫ్ కోర్స్ చాలా ముందు నుంచి ఉంది, కానీ అది ఇంత పెద్దగా మారడానికి కారణం మాత్రం ఆ రోజే. దాని గురించి నేను డీటెయిల్ గా మాట్లాడతాను, కానీ ప్రస్తుతానికి UN చీఫ్ ఏమంటున్నాడో మీరు వినాలి. టామ్ ఫ్లెచర్ అని ఆయన అంటాడు, నెక్స్ట్ 48 hours లో కానీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ గాజా బార్డర్స్ గానీ దాటకపోతే 14,000 మంది చిన్నపిల్లలు చనిపోతారు. This is baby food. Baby nutrition. There are 14,000 babies that will. ఆ రక్తం మీ మీద ఉంటది. అండ్ ఇది మోరల్ గానే కాదు, లీగల్ గా కూడా తప్పే అని బీభత్సమైన ప్రెషర్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఉంది. 2 సిస్టమ్స్ కొట్టుకుంటున్నప్పుడు, ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు, ఉగ్రవాదం మీద దాడి జరుగుతున్నప్పుడు, దానివల్ల సివిలియన్స్ చనిపోతే అది ఎంతో బాధాకరం. అది ఇక్కడ 2 వైపుల గేమ్ ఎలా ఆడుతున్నారంటే, హమాస్ను కొట్టాలంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేసి ఏది కొట్టినా అక్కడ బ్రతుకుతున్న సివిలియన్స్ కి ఖచ్చితంగా కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. బట్ ఇలాంటి సివిలియన్సే, అందులో కొంత పర్సెంటేజ్ ప్యాలెస్టైన్స్, అందరూ నేను చెప్పట్లేదు, ఈ హమాస్కి సపోర్ట్ చేయడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం. ఎలా అయితే మన కాశ్మీర్లో కొంతమంది కాశ్మీరీలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది మనకి. LOC దాటి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్న ఉగ్రవాదులకి స్థావరం ఎలా అయితే కల్పిస్తారో, ఇక్కడైతే మమ్మల్ని రూల్ చేయండి అని లీడర్ని ఎన్నుకొని గెలిపించి హమాస్ని కూర్చోబెట్టారు. లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్, ఆ గాజా స్ట్రిప్ లో కానీ వెస్ట్ బ్యాంక్ లో కానీ బ్రతుకుతున్న ఒక యావరేజ్ సిటిజన్ కి, చిన్న పిల్లలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా పసిపిల్లలకి. అలాంటి పిల్లలకి జరుగుతుందని చెప్పి UN ఇవాళ చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్ ఈస్ గా అటు ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, ఇటు కాదు అని చెప్పట్లేదు. అక్కడ వచ్చి ఇట్లా అగ్గంటి చెలిపాడు ఆయన. గాజా స్ట్రిప్ నేను చాలా బెటర్ గా చేస్తాను, నా చేతిలో పెట్టండి, మిగిలింది నెతన్యాహు గారు చూసుకుంటారని చెప్పి ఆయన వెనక్కి వచ్చాడు. దాని పర్యవసానాలు ఇవ్వాలని నెతన్యాహు గారు భరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రెస్ మీట్ లో కూడా ట్రంప్ గారిని కోట్ చేశారనుకోండి. ఇది UN లాంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చాలా వాటి మీద రియాక్ట్ అవ్వలేదు. ఆ రోజు మన భారతదేశంలో కాశ్మీరీ పండిట్స్ ని రాలిఫ్ సాలిఫ్ గలిఫ్ అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళని పారిపోయేలా చేస్తే, ఎంతో మందిని చంపేస్తే ఇంత స్ట్రాంగ్ గా UN అయితే రియాక్ట్ అవ్వలేదు. బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా ఆ రోజు కూడా సరిగ్గా మాట్లాడలేదు UN. ఆఫ్రికాలో, యెమెన్ లో, సిరియాలో అక్కడ ప్రజలు ఎంత అన్యాయానికి గురవుతున్నారు, అక్కడ మాట్లాడలేదు. ఇక్కడ సివిలియన్స్ అన్యాయం జరిగితే మాట్లాడకూడదు అని నేను చెప్పట్లేదు, బట్ అక్కడ కూడా మాట్లాడితే బాగుండేది. ఎనీవేస్, కరెంట్ సిచ్యువేషన్ దగ్గర మనం వస్తే, మీరు ఈ గాజా స్ట్రిప్ ను ఒకసారి చూడండి. అటు సైడ్ నీళ్లు ఉన్నాయేమో కానీ ఈ గాజా లోపలికి ఏం రావాలన్నా ఈ బార్డర్ దాటి ఇజ్రాయెల్ నుంచే రావాలి. UN ఏముంటది, ఇప్పుడు మేము వేలల్లో ట్రక్స్ పంపిస్తున్నాం ఆ బార్డర్ దగ్గరికి, మీరు చెకింగ్ అనే పేరుతో దాన్ని ఆపేస్తున్నారు, అవి కానీ లోపలికి వెళ్ళకపోతే జనాలు చనిపోతారు అని ఒకవైపు వార్నింగ్ ఇస్తూ, మార్చి 2వ తేదీ నుంచి మీరు ఏదైతే బ్లాకేజ్ స్టార్ట్ చేశారో, ఈ ఆపరేషన్ మొదలు పెట్టారో దాన్ని కట్ చేయండి, ముందు ఎయిడ్ని లోపల పంపేయండి, ఆ సీజ్ ఫైర్ అమలు చేయండి. మార్చి 2 అంటే దగ్గర 2 నెలలు అవుతుంది లోపలికి సప్లైస్ వచ్చి. ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇక్కడ 3 కండిషన్స్ పెడుతుంది. ఫస్ట్, మా వాళ్ళు హాస్టేజెస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నారో 59, 58 ఉన్నారు, వాళ్ళని మాకు వెనక్కి ఇచ్చేసేయాలి. 2, హమాస్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాన్ని మాకు సరెండర్ చేసేయాలి. 3, ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఉగ్రవాదులు ఉండకూడదు, అప్పటిదాకా మేము అఫెన్స్ లోకి వెళ్తాం. ఎందుకంటే దీన్ని మేము వదిలేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా మమ్మల్ని వచ్చి కాటేస్తుంది. ఉగ్రవాదం అంటే అంతే. మా ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళు October 7 లాంటిది మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు, మా సివిలియన్స్ ప్రాణాలకి భంగం కలుగుతుంది. సో బ్యాక్ ఆఫ్, అప్పటిదాకా మా ఆఫెన్స్ మేము ఆపాం. ఇన్ఫాక్ట్ 2 ఆపరేషన్స్ చేశారు, March 1, May 1. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుండగా ఒకటి జరుగుతుంది. March 18 ఆపరేషన్ మైట్ అండ్ స్వార్డ్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మీరు క్రోనాలజీ ఒక్కసారి చూడండి. 2 హ్యుమానిటీ ఎయిడ్ ఆగిపోయింది. అంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో ఎసెన్షియల్ సప్లైస్ లోపల రాకుండా ఫస్ట్ దాన్ని కట్ చేశారు. ఎందుకు? వాళ్ళ ఆలోచన ఏంటంటే, హమాస్ లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళని నిర్వీర్యం చేయాలి, ప్రజల నుంచో వ్యతిరేకత రావాలి, మేము ఎవరినైతే అక్కడ కూర్చోపెట్టామో మమ్మల్ని గవర్న్ చేయండి అని.
వాళ్ళ వల్లే మా ప్లేట్ల మీదకి భోజనం రావట్లేదు అని వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఒక పుష్ బ్యాక్ ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ అది జరిగింది మొన్న. పాలస్తీన్ ప్రజలు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి హమాస్ అనే వాళ్ళని ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోండి మీరు అని ఒక ర్యాలీ లాంటిది చేశారు. నెక్స్ట్ ప్లాన్ లో 18 మైటన్ స్వాడ్ లాంచ్ చేస్తే వాళ్ళ గాల్లో నుంచి వాళ్ళ ఆర్టిలరీస్ కి ప్లాన్డ్ గా చూసుకొని ప్రిసైజ్ గా దాడులు చేశారు. బట్ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే హమాస్ పాలస్తీన్ చాలా కలిసిపోయి ఉండడం వల్ల అక్కడ ఉండే లోకల్స్, ఆడవాళ్ళు, పిల్లలు కూడా చనిపోయారు. ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ తప్పే. బట్ మన ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ ఇజ్రాయలీ లోకల్ ని కానీ అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇవాళ మేము హమాస్ మీద ఉక్కుపాదం వేయకపోతే, తొక్కి పెట్టి నార తీయకపోతే వాడు రేపు మా ఊర్లోకి వచ్చి, మా సివిలియన్స్ ఇళ్లలోకి వచ్చి మా మతం అడిగి చంపేస్తాడు. World War II రిపీట్ అయింది, మేము మళ్ళీ రిపీట్ అవ్వనివ్వం. దట్ ఈస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు రెండు సైడ్స్ నేను చెప్తున్నా. ఇన్ఫాక్ట్ మే 16న గట్టిగా మాడితే ఒక వారం క్రితం ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ అని మెర్కోవాద్ గిడియన్ ఇజ్రాయలీ పురాణాల్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒక ఏంజల్ గిడియన్కి వచ్చి ఇజ్రాయలీని హెల్ప్ చేసింది అడ్వర్సరీస్ నుంచి. ఆ పేరు పెట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అగైన్ గాజా స్ట్రిప్ లో ప్రజల్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళని షీల్డ్స్ గా వాడుతూ సిగ్గు లేకుండా ఎవరైతే హమాస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళని ఎలా అయినా కొడదాం, వాళ్ళ మిలిటరీ అండ్ గవర్నెన్స్ కేపబిలిటీస్ ని కట్ చేద్దాం అని భూమి మీద నుంచి, నీళ్ల మీద నుంచి, గాల్లో నుంచి వచ్చి మన హాస్టేజెస్ ని వెనక్కి తీసుకోవడంతో పాటు వీళ్ళని నేలమట్టం చేద్దాం. అదే 1 పాయింట్ ఎజెండా. ఇది ఇంకా ఆన్గోయింగ్ ఆపరేషన్. ఇది ఈ ఆపరేషన్ బ్యాక్గ్రౌండ్ లోనే గత 2-3 నెలలుగా నిత్యావసర వస్తువులు లోపలికి రావట్లేదని, ఇన్ఫాక్ట్ థర్డ్ పార్టీ నుంచి హ్యూమానిటేరియన్ ఎయిడ్ లోపలికి వచ్చినా దాన్ని చెకింగ్ అనే పేరుతో డిలే చేస్తున్నారని, ఇంకా 48 గంటలు ఇలాగే డిలే చేస్తే అక్కడ పిల్లలు చనిపోతారు, 14,000 మంది ఉన్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇజ్రాయెల్ కు వార్నింగ్ లాంటిది వచ్చింది. ఇజ్రాయెల్ మేము లోపలికి పంపిస్తున్నా ఉన్నా కూడా ఆ పంపించింది చాలా లిమిటెడ్ అని, పంపారు కానీ పంపిణీ చేయడంలో ఎటువంటి హెల్ప్ చేయట్లేదని ఇజ్రాయెల్ మీద చాలా ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంది. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి. అండ్ హాస్టేజెస్ అనే పదం మీరు చాలాసార్లు వినే ఉంటారు. అదేంటి, వాళ్ళ నంబర్స్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, అదే October 7, 2023 ఇజ్రాయెల్కి సంబంధించి అది ఒక బ్లాక్ డే. ఆ రోజు ఒక 2051 మంది హాస్టేజెస్ ని ఇజ్రాయలీ వాళ్ళని ఈ గాజా స్ట్రిప్ కి పెట్టుకొని బందీల్లా పెట్టుకున్నారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇందులో. May 2025 వచ్చేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 148 మెంబర్స్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. అందులోనే ఈడెన్ అలెగ్జాండర్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు? కొన్నిసార్లు గుంపులుగా, కొన్నిసార్లు ఇండివిజువల్ గా, కొన్నిసార్లు పొలిటికల్ ప్రెషర్స్ తో, కొన్నిసార్లు ఎక్స్చేంజ్ ప్రాతిపదికన. టోటల్ గా అయితే 148 అనుకోండి. ఇందులోనే ఈడెన్ అలెగ్జాండర్ అని ట్రంప్ ని మెప్పిద్దాం, ఆయన ఈ మిడిల్ ఈస్టర్న్ ట్రిప్కి వచ్చారు మొన్న. మన సౌదీ అరేబియా, UAE, ఖతార్ ఇవన్నీ తిరుగుతుంటే ఆయన ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి ఒక ఇజ్రాయలీ అమెరికన్ ఉన్నాడు. ఈ 251 మందిలో ఆయన జూయిష్ పర్సన్, కాకపోతే అమెరికన్ ఆరిజిన్. సో ఏది ఆశించకుండా ఫ్రీగా వదిలేశారు. ఎందుకు? ట్రంప్ దగ్గర పైసలు ఉన్నాయి. ట్రంప్ డిసైడ్ అయితే ఇద్దరు గాజాని టేక్ ఓవర్ చేసి నేతన్యాహుకి ఇవ్వగలుగుతాడు, లేదా నేతన్యాహు నుంచి లాక్కొని హమాస్ చేతిలో పెట్టగలుగుతాడు. ఈ రెండు ఆప్షన్ ట్రంప్ తీసుకుంటే బాగుంటుందని, మమ్మల్ని కూడా నోటీస్ చేయండి అని ట్రంప్ కొంచెం ఈగో బూస్ట్ ఇచ్చారు. ఎవరైనా ట్రంప్ కి ఈగో బూస్ట్ ఇస్తే కీ ఇచ్చిన బొమ్మలా పొగుడుతూనే ఉంటాడు ఆయన. ఏ స్టేజ్ ఎక్కినా, ఏ మైక్ దొరికినా. అది ఇంకా జరగలేదు, జరిగిద్దేమో అని ఆశిస్తున్నారు ఈ హమాస్ వాళ్ళు. ఇప్పుడు ఈ మిగిలిన 58 మంది కోసమే ఈ పోరాటం. నేతన్యాహు గారు స్ట్రైట్ గా ఒకటే మాట అంటున్నారు, 20 మంది అయితే ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు, 34 మంది మా మొసాడ్ ద్వారా, మా ఇంటెలిజెన్స్ ద్వారా దే ఆర్ ప్రెస్యూమ్ డెడ్. ఆ 20 మంది కోసం ఎంత దూరమైనా వస్తాం, మా వాళ్ళని మేము వెనక్కి తెచ్చుకుంటాం అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో ఒక బాధాకరమైన విషయం కూడా ఒకటి జరిగింది. డిసెంబర్ 2023లో ఒక 3 మంది ఎవరైతే ఇజ్రాయేలీలు గాజాలో ఉన్నారో హమాస్ అండర్లో, వాళ్ళు తప్పించుకుందామని చూశారు. పారిపోయి బార్డర్ దాటైపోతుంటే అవతల ఉండే వాళ్ళు వీళ్ళు ఉగ్రవాదులు అనుకొని, హమాస్కి చెందిన వాళ్ళు అనుకొని చంపేశారు పాపం. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. అందుకే 2 సిస్టమ్స్ కొట్టుకుంటుంటే ఒక సిస్టమ్ ఉగ్రవాదం మీద దాడి చేస్తుంది, ఒక సిస్టమ్ ఉగ్రవాదులై దాడి చేస్తుంది. ఈ పోరాటంలో అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళకి చిన్నపిల్లలు తినే ఫుడ్ లేక, నిత్యావసర వస్తువులు లేక ఆ గాజా స్ట్రిప్ లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. అండ్ ఒక థర్డ్ పార్టీ కూడా మనం బయట నుంచి ఇలా చూసేటప్పుడు మనకేమనిపిస్తుంది, ఇజ్రాయెల్ వాడు స్ట్రైక్ చేస్తున్నాడు, అతను గాల్లో నుంచి వస్తున్నాడు, సో ఇతనే విలన్ అని ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ లోపల ఉండే హమాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ తీవ్రవాదులు, ఆ ఉగ్రవాదులు పాలస్తీనియన్ ప్రజల్ని వీళ్ళు చనిపోయినా పర్వాలేదు అని వాళ్ళు హ్యూమన్ షీల్డ్స్ లో పెట్టి సివిలియన్స్ ని, ఉగ్రవాదుల్ని కలిపేసి ఆ మిక్స్ ఎట్లుంటదంటే ఎక్కడ కొట్టినా క్యాజువాలిటీస్ ఉంటున్నాయి. అలా పెట్టుకుని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఎవరు విలన్స్, ఇక్కడ ఎవరు ఉన్మాదులు? లిటరల్లీ రబుల్ అయిపోయింది ఆ ఏరియా అంతా. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చూస్తే గాజా కడుపులో తిప్పేసినట్టు అయిపోతుంది. ఎనీవేస్, దీని మీద భారతదేశం ఎందుకు మాట్లాడలేదు, అంత స్ట్రాంగ్ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు, ఇండియా ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ లోకి ఎందుకు దిగట్లేదు అనే డౌట్ మీలో చాలా మందికి ఉంటుంది. బట్ మన హిస్టరీలోకి వెళ్తే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్యలో అయినా, ఇండియాకి పాలెస్టైన్కి మధ్యలో అయినా చాలా ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ ఒకటి ఉంది. అది నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా న్యూయాన్స్డ్గా ఉంటుంది అది. ఒక సినిమాలో ఉన్నట్టే లేయర్ బై లేయర్ మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి వెళ్తా ఉండగా ఇట్స్ జస్ట్ సో కాంప్లికేటెడ్. అది ఒకసారి మీరు ఓపెన్ గా వినండి, దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అండ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినా కూడా మన ఇండియన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇవాళ పాకిస్తాన్ ఇండియా ఏ స్టేజ్ లో పెట్టిందంటే కక్కలేదు, మింగలేదు పాకిస్తాన్. ఒక సివిల్ వార్ నడుస్తుంది. గాజాలో ఫుడ్ అయితే భారతదేశంలో వాటర్ అనుకోండి. బట్ ఇక్కడ ఇది ఎందుకు జస్టిఫైడ్ మనం మాట్లాడుతుంది. దేర్ ఆర్ క్లియర్ పాయింట్స్.
అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీ దగ్గర డైలీ వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ మన ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూని, కాంప్లెక్స్ ఇష్యూ అనేది దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెడతా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ప్రస్తుత ఇండియా ఇజ్రాయెల్ సిచ్యువేషన్ గురించి నేను మీతో మాట్లాడాలన్నా, మీకు అది క్లియర్గా అర్థం కావాలన్నా మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. ఆ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. 1947 డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ టైంలో యూఎన్లో మనం ఓట్ వేయాల్సిన టైం వచ్చింది. దేనికి? యూఎన్ ప్యాలెస్టైన్ని ఇజ్రాయెల్ని సెపరేట్ చేసి 2 దేశాలుగా పెడదాం అనుకుంది. దానికి అగెయిన్స్ట్గా ఇండియా ఓటు పడింది. అంటే క్రియేషన్ ఆఫ్ ఇజ్రాయెలే ఉండకూడదు, అంటే ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదు అనే లైన్ ఆఫ్ థాట్లో. ఇది అప్పటి భారతదేశం. 3 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 1950లో ఇండియా ఇజ్రాయెల్ అనే దేశం ఉంది అని రికగ్నైజ్ చేసింది, కానీ ఫుల్లీ డిప్లొమాటిక్ టైస్ పెట్టుకోలేదు. ట్రాక్ 1 డిప్లొమసీ కానీ ట్రాక్ 1.5 కానీ పెట్టుకోలేదు. దాని అర్థం ఏంటి? 2 దేశాల హెడ్స్, 2 దేశాల కౌంటర్ పార్ట్స్ ఒకరితో ఒకరు మాట్లాడితే అట్ డిప్లొమాటిక్ లెవెల్ 2 దేశాలకి బెనిఫిట్ అయ్యేలాగా దాన్ని ట్రాక్ 1 డిప్లొమసీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ కి ఇండియాకి ట్రాక్ 1 డిప్లొమసీ ఉంది. మన ప్రధాని అక్కడ ప్రధాని మాట్లాడతారు. దట్ ఈస్ ట్రాక్ 1 డిప్లొమాటిక్ డైలాగ్. ట్రాక్ 1.5 అంటే అది కొంచెం ఒక స్టెప్ దిగి ఒక ఇన్ఫార్మల్ సెట్టింగ్ లో ఈ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే దేశాలు కూడా ఉండగా ఒక డిస్కషన్, ఒక డైలాగ్ జరుగుతుంటే దాన్ని ట్రాక్ 1.5, ఇంకా దిగితే ట్రాక్ 2, ట్రాక్ 3 అలాంటి ట్రాక్ 1 డిప్లొమసీలోకి ఇండియా ఇజ్రాయెల్ రాలేదు. ఫుల్లీ డిప్లొమాటిక్ టైస్ రాలేదు. అలాంటి ట్రాక్ 1 డిప్లొమసీలోకి ఇండియా ఇజ్రాయెల్ రాలేదు. ఫుల్లీ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రధాని ఆ టైంలో, ఆవిడ టైంలో అరబ్ నేషన్స్ లో లేని నేషన్. అరబ్స్ అంటే ఎవరు? సౌత్ ఆఫ్రికాలో కానీ మిడిల్ ఈస్ట్ లో కానీ ఒక పర్టికులర్ హిస్టారిక్ లీనియేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని అరబ్స్ అంటారు. ఈజిప్ట్ వాళ్ళు, లెబనాన్, సౌదీ అరేబియా, ఇవన్నీ అరబ్ నేషన్స్. ఇవి మీరు అరబ్స్ ని ముస్లిమ్స్ ని ఒకటని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇరాన్ అనేది ఒక ముస్లిం నేషన్, బట్ అది అరబ్ నేషన్ కాదు. లెబనాన్ అనేది ఒక అరబ్ నేషన్, కానీ ముస్లిం నేషన్ కాదు. అందులో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి అరబ్ నేషన్స్ అన్ని ఉన్నప్పుడు ఇండియా బికేమ్ ద ఫస్ట్ నాన్ అరబ్ నేషన్. ఇండియా మొట్టమొదటి నాన్ అరబ్ నేషన్ అయింది ప్యాలెస్టైన్ ని సపోర్ట్ చేయడానికి, ప్యాలెస్టైన్ కాజ్ కోసం మాట్లాడడానికి. ఆ రోజున ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఇది ఒక్కటే రిప్రజెంట్ చేయాలి ప్యాలెస్టైన్ వాళ్ళని అని మన గొంతు ఆ రోజు మనం లేపాం. 1988లో ప్యాలెస్టైన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీలో వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే దాని అవును కరెక్ట్ అని ఆ రోజు ఇండియా అంది. 1996లో గాజాలో ఇండియా ఆఫీస్ ఒకటి ఓపెన్ అయిందని మీలో ఎంతమందికి తెలుసు? అఫ్ కోర్స్ అది మన రమల్లాలోకి షిఫ్ట్ చేస్తాం 2003లో. ఇక ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఇజ్రాయెల్తో మనం ఫస్ట్ ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేసిన సంవత్సరం ఇస్ 1992. ఆ సంవత్సరం ట్రాక్ 1 డిప్లొమసీ స్టార్ట్ చేసాం. అప్పటిదాకా ఏదైతే మన ప్రో ప్యాలెస్టైన్ పాలసీ ఉండదో దాన్ని షిఫ్ట్ చేసి ఇజ్రాయెల్ వైపుగా దాన్ని తిప్పాం. ఆ రోజు మనకి కార్గిల్ వార్ టైంలో యూఎస్ కూడా చేతులు ఎత్తేసింది, మాకు సంబంధం లేదు భారతదేశంతో, పాకిస్తాన్ మాకు చాలా ముద్దుగా బొద్దుగా కనబడుతుంది, వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం కానీ ఇండియన్స్ మేము ఎటువంటి ఆయుధాలు ఇవ్వం అని వాళ్ళంటే ఆ రోజు ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. మనకు ఆ రోజు కావాల్సిన క్రూషియల్ మిలిటరీ సపోర్ట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ గేవ్ ఇట్ టు us. A friend in need is a friend indeed అని ఊరికే అనలేదు కదా. మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసేవాడు అసైన్ ఫ్రెండ్. అందుకే జియో పొలిటికల్ రూల్ బుక్ లో 2 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, యూఎస్ ని ఏ రోజు నమ్మొద్దు. ఇక రూల్ నెంబర్ 2 అంటారా, రూల్ నెంబర్ 1 ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదని ఈ రూల్ చెప్తుంది. 2000 సంవత్సరాలు వచ్చేసరికి ఫ్రెండ్షిప్ బ్లాసమ్ అయింది. అగ్రికల్చర్, డిఫెన్స్ ఈ 2 సెక్టర్స్ లో బయలాటరల్ ట్రేడ్ అనేది బాగా పెరిగింది. 2014లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. 2017లో భారతదేశం నుంచి ఇజ్రాయెల్ వెళ్ళిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు. 2019లో ఫస్ట్ టైం మనం ఓటేసాం. ఎక్కడ? యుఎన్లో. ఏవని? ఒక పాలెస్టీనియన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది, దాని మీద మేము నిఘా పెట్టాలి అని ఇజ్రాయెల్ అడిగింది. దానికి ఓటు వేయాల్సి వస్తే మనం ఆ రోజు ఇజ్రాయెల్కి ఓటేసాం. అండ్ ఏదైతే క్వశ్చన్ మీరు అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్తో వచ్చాను. మన దేశం కోసం మనం నిలబడాలి, మనం మాట్లాడాలి. అఫ్ కోర్స్ గత 100 సంవత్సరాలుగా మనం చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు లెవెల్కి రీచ్ అయిన ఒక హీరోని మనం చూడలేదు. సో మనం ఏం చేస్తాం? హీరోని బయట ఎత్తుక్కుంటాం. ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుంది, ఆ దేశ అస్తిత్వం కోసం చాలా బలంగా ఒక హీరోలా పోరాడుతుంది అని మనం పెట్టేసుకొని మన దేశాన్ని దాటి వేరే దేశాన్ని, అది ఫ్రెండ్లీ నేషన్ అయి ఉండొచ్చు బట్ మన డీపీలుగా పెడతాం. ఇజ్రాయెల్ కోసం బలంగా మాట్లాడతాం. కానీ ఏ డిప్లొమాటిక్ లీడర్ అయినా, నరేంద్ర మోడీ గారు కూడా 2018 ఫిబ్రవరి 10న ప్యాలెస్టైన్కి వెళ్ళారు. ఆయన మహమూద్ అబ్బాస్ అని ఆయన్ని కలిశారు, రామల్లా దాకా వెళ్ళారు. అంతెందుకు లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో ఏదో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇన్ న్యూయార్క్ అని ఒక ఈవెంట్ జరిగితే అక్కడ కూడా కలిశారు, చాలా కార్డియల్గా మాట్లాడారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. జియో పాలిటిక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ కాదు. అండ్ ప్రతి భారతీయుడికి ఒకటే విషయం చెప్తున్నాను నేను, ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి కూడా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు నేర్చుకోవాలి. కానీ మనం రిప్రజెంట్ చేస్తుంది ఇండియాని, మనం భారతీయులు, మన నేషన్ సెల్ఫ్ ఇంట్రెస్టే మనకి ఎప్పుడైనా ముందు రావాలి. అది మన యూఎన్లో ఓటేసినప్పుడు కానీ, ఒక దేశానికి మోరల్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు కానీ. మీరు ఇండియాకి ఇజ్రాయెల్కి చూడండి, అవి ఆన్ పేపర్ ఫ్రెండ్స్ ఏం కాదు. బైలాటరల్ ట్రేడ్ ఉంది, వాళ్ళు వాళ్ళ జస్టిస్ కోసం పోరాడుతున్నారు, మనం మోరల్ సపోర్ట్ ఇస్తున్నాం. కానీ ఎటువంటి ట్రీటీ వైజ్ ఫ్రెండ్షిప్ అయితే మనకి లేదు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్.
మనం ఏ ట్రీటీ సైన్ చేయలేదు ఇజ్రాయెల్ కష్టాల్లో ఉంటే ఇండియా వస్తుందని, ఇండియా కష్టాల్లో ఉంటే ఇజ్రాయెల్ వస్తుందని. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ అవుతుందని మన వాళ్ళు చాలా మంది ఇరాన్తో మనం గొడవ పెట్టేసుకుందాం అంటారు. కానీ మీరు ఇరాన్ న్యూస్ పేపర్స్ చూడండి, వాళ్ళు మన మ్యాప్ కరెక్ట్గా వేస్తారు, వాళ్ళు మన కాశ్మీర్ని గుర్తిస్తారు. వాళ్ళు ఎందుకు పాకిస్తాన్కి ఇరాన్కి పడదు. ఎనిమీ ఆఫ్ ఎన్ ఎనిమీ ఇస్ ఎ ఫ్రెండ్ అంటారు కదా, ఆ లెక్కను చూస్తే ఇరాన్కి ఎనిమీ పాకిస్తాన్, ఇరాన్కి ఎనిమీ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ అవ్వాలి, అది ఎప్పుడు వాళ్ళు బయట చెప్పరు, బయట కాన్వర్సేషన్స్ జరగవు. కానీ పాకిస్తాన్ అమెరికాకు ఒక వసాల్ స్టేటే, ఇజ్రాయెల్ అమెరికాతో చాలా మంచి రిలేషన్షిప్ లో ఉంది. ఇన్ఫాక్ట్ నేతన్యాహు గారు మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో కూడా ట్రంప్ గారిని ఆయన చేసిన స్టేట్మెంట్స్ ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా స్టూపిడ్ స్టేట్మెంట్ ట్రంప్ ఏదైతే చేశారో ఆయన గాజాకు సంబంధించి, అది నేతన్యాహు లాంటి ఒక లీడర్ కూడా బయటకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అమెరికాతో ఆయన మెయింటైన్ చేద్దాం అనుకుంటున్న రిలేషన్షిప్ వల్ల. అందుకే చాలా పెద్ద చెస్ గేమ్ ఇది, మనం వేసే ప్రతి మూవ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళకి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒకటే క్యాంప్లో యూఎస్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి అంత క్లోజ్ బాండింగ్ లేకపోవచ్చు, ఇజ్రాయెల్ భారతదేశానికి ఎక్కువ ఎలైన్ అయి ఉండొచ్చు, అది మన ధర్మ పోరాటానికి. బట్ ఆల్వేస్ రిమెంబర్, మన దేశానికి తప్పితే వేరే ఏ దేశానికి అన్ఈక్వివోకల్ సపోర్ట్ మనం ఇవ్వకూడదు. మీరు జాగ్రత్తగా రండి, సపోర్ట్ ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు. ఇజ్రాయెల్ని నేను గౌరవిస్తాను, వాళ్ళ కేపబిలిటీస్ని, వాళ్ళ పోరాట శైలిని. ఇట్స్ కమెండబుల్. వీఆర్ ఇండియన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో, ఈ నాలెడ్జ్లో ఇవాళ ఏం జరుగుతుందో మీరు వినండి ఒకసారి. రెండు సైడ్స్ చెప్తే ఇరువైపుల వాళ్ళు ఏమంటున్నారని. ఫస్ట్ గాజా వాళ్ళు ఏమంటున్నారో మనం విందాం. అగైన్ గాజా ప్రజలు, మాకు ఫుడ్ నీళ్లు లేవు, ఆఖరికి చిన్నపిల్లలు తినే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లేక వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక పక్క హాస్పిటల్స్ కి ఫ్యూయల్ లేదు, ఇంకో పక్క మెడికల్ ఎయిడ్ ఎసెన్షియల్ సప్లైస్ లేవు. ఈ గాజా స్ట్రిప్ లో 2 పాయింట్స్ ఉంటాయి, నహా లాజ్ అని, కర్నీ అని. ఒకటి నిత్యావసర వస్తువులు వెళ్ళడానికి, ఒకటి ఫ్యూయల్స్ వెళ్ళడానికి. ఈ 2 దగ్గర వాళ్ళు ఆపేయడం వల్ల 2 నెలలుగా మేము సరిగ్గా తినట్లేదు. మా పిల్లల హైట్లు, వాళ్ళ ఎదుగుదల స్టంట్ అయిపోతుంది. టీ నీళ్లు, సీ వాటర్ తాగి పెంచుతున్నాం మేము. అల్ షిఫా లాంటి హాస్పిటల్స్, నజీర్ లాంటి హాస్పిటల్స్ లో బేసిక్ ట్రీట్మెంట్స్ కూడా స్టాప్ అయిపోతున్నాయి. ఒక పక్క ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది, ఇంకో పక్క వాటర్ క్రైసిస్ ఉంది అని వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తుంటే, ఇజ్రాయెల్ సైడ్ కూడా చాలా పెద్ద పాయింట్ ఉంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. హమాస్ ని ఇవాళ ఆపకపోతే ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అవుతుంది, వాళ్ళు మా మీద పడతారు, మా జనాల ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. మీరు హ్యుమానిటేరియన్ ఎయిడ్ అని ప్రపంచానికి చూపించి ఆ లారీల్లో, ఆ ట్రక్కుల్లో ఆయుధాలు వేసుకొని లోపలికి వచ్చేస్తున్నారు. మీరు వాళ్ళ చేతులకు ఆయుధాలు ఇస్తున్నామంటే మా ప్రాణాన్ని పణంగా పెట్టినట్టే. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అందుకోసమే మేము కంట్రోల్ చేస్తున్నాం, అందుకోసమే మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ గోలంతా లేకుండా ఎవరి ప్రాణం పోతే పోయిందంటే మేము ఇమీడియట్లీ గాజా స్ట్రిప్ మేము తీసేసుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ద ప్లాన్. అందుకే మేము హ్యుమానిటేరియన్ ట్రక్స్ ని లోపలికి అలౌ చేస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నా, లేదు మీరు అలౌ చేయట్లేదు, అది మేము చూస్తున్నాం, మీరు లోపల తీసుకెళ్ళి ఆపేస్తున్నారు, పంచనివ్వట్లేదు అని యుఎన్ చెప్తున్నా. మీరు యుఎన్ చెప్పేది ప్రతిదీ యు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. వాళ్ళు చాలా సెలెక్టివ్ గా ఉంటారు. ఆ లోపల ఉండే మెంబర్స్ వల్ల చాలా నెరేటివ్ డ్రివెన్ ఉంటారు. అదే యుఎన్ మన పెహల్గామ్ గురించి అంత బలంగా ఎందుకు మాట్లాడలేకపోయింది? పాకిస్తాన్ చేసింది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉంది అని వాళ్ళ లెటర్ లో ఎందుకు లేదు? లష్కరే తోయిబా లోపల ఉంది. మీరు ఇంత బయట నుంచి లోపల ఏం జరుగుతుందో చూసినట్టు చెప్తున్నారు కదా, గాజా స్ట్రిప్ లో ఇది జరుగుతుంది అని యుఎన్ చెప్తున్నప్పుడు, పాకిస్తాన్ బొక్క నుంచి ఒక 4-5 ఎలకలు వచ్చి మన సివిలియన్స్ ప్రాణాలని ప్యాంట్ లిప్ చెక్ చేసి మరీ తీస్తారు కదా వాళ్ళ ఆడవాళ్ళ ముందు. మరి అది బలంగా మాట్లాడడానికి ఏమొచ్చింది మీకు? అంటే యూఎస్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఏమైనా ప్రెషర్ ఉందా? అంటే ప్రెషర్ ఉంటే మీరు మాట్లాడరా? మీ నెరేటివ్ సెట్ అయితే మాట్లాడతారు, లేకపోతే మీరు మాట్లాడరు. స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. బంగ్లాదేశ్ ఎట్టిపోయినా మీకు అవసరం లేదు, కాశ్మీరీ పండిట్లకి ఆ రోజు ఏం జరిగినా మీకు అవసరం రాలేదు. బట్ ఇవాళ మాట్లాడుతున్నారు. అదే ఇజ్రాయెల్ కింద కొంచెం మన ఆఫ్రికన్ కాంటినెంట్స్ లోకి వెళ్తే అక్కడ రోజు ఆకలితో అలమటించి ఎంతమంది చనిపోతున్నారు. దిస్ నాట్ వాట్ అబౌట్ ట్రీ. మీరు దీని గురించి మాట్లాడితే దాని గురించి కూడా మాట్లాడండి అని చెప్తున్నా, దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పట్లేదు. దీంట్లో ఇంటర్నేషనల్ గా వస్తున్న రెస్పాన్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఎట్ సైడ్ ఉన్నారో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ యూఎస్ సేఫ్ గా మాడుతుంది, మీరు చేయాలి, మీరు న్యాయం జరగాలి అని మాట్లాడుతుంది. కానీ యూఎస్ జనరల్ గా చేసే ఎటువంటి బ్లాక్మెయిల్ చేయట్లేదు. యూరోపియన్ యూనియన్ రంగంలోకి దిగింది. వాళ్ళు ఎంత 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 ఆపర్చునిస్ట్ అంటే దీన్ని నేను వైట్ స్కిన్ సిండ్రోమ్ అంట. అంటే ఒక సుపీరియారిటీ వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు చేసినంత దాడి మానవ జాతి మీద ఎవరూ చేయలేదు. ముఖ్యంగా ఈ బ్రిటిషర్లు మనం అనుభవించాం కాబట్టి మనకు బాగా తెలుసు. వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఎంత లూటీ చేసి దేశాన్ని ఏ స్థితికి దిగజార్చి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజున ముక్కలు చేసేసి ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడేసి, ఏ బార్డర్ ఎక్కడ నచ్చితే అది గీసేసి జనాలు ఫోర్స్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసి అందులో ఎంత ప్రాణ నష్టం జరిగింది. అది బ్రిటిష్ వాడు చేసింది కాదా, లార్డ్ మౌంట్ బ్యాటన్ చేసింది కాదా, అది గొప్పగా చెప్పుకొని ఉన్నాడు. అందుకే దిక్కు మొక్కు లేని చావు చచ్చాడు ఆయన. వీళ్ళు ఇప్పుడు ప్రపంచానికి వచ్చి హ్యుమానిటేరియన్ వాల్యూస్ గురించి హితబోధ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. యూరోప్ నుంచి ఎవడైనా వచ్చి మాట్లాడితే నేను నా మాటలతో నేను చెప్పను, కానీ ధీటైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇదే యూరోపియన్ యూనియన్ వచ్చి మీరు ప్యాలెస్టైన్ లో చేస్తున్న అన్యాయం, మేము మీతో ట్రేడ్ డీల్స్ రీనెగోషియేట్ చేస్తాం అని చెప్పి ఆర్మ్ ట్విస్టింగ్ చేయడానికి చూస్తుంది ఇజ్రాయెల్ ని. ఆఫ్ కోర్స్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముందుకు వచ్చి చాలా తప్పు అని ఖండిస్తాయి. వాళ్ళని మనమే అనకూడదు. వాళ్ళ ఎథనిసిటీ కోసం వాళ్ళు నిలబడుతున్నారు. దట్స్ కూల్. అది ఈజిప్ట్ అయినా జార్డన్ అయినా #LetAidIn అని చెప్పి
ఎవరు హ్యాష్ ట్యాగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఎన్జిఓస్ ముఖ్యంగా. అగైన్ ప్రొటెస్ట్లు ఎక్కడ స్టార్ట్ అయినాయి? లండన్, ప్యారిస్, న్యూయార్క్. ఎక్కడైతే ఓకిజం పీక్ లో ఉంటుందో అక్కడ అవుట్రేజ్ స్టార్ట్ అయింది, తప్పులేదు. బట్ ఇలా జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ కి మన అవుట్రేజ్ ఉండాలి. సెలెక్టివ్ గా మన నెరేటివ్ కి ఏది సెట్ అవుతుందో అక్కడ మాత్రమే కాదు. ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి, మీరు పాలెస్టీనియన్ ప్రజల కోసం, అక్కడ ఉండే ఆడవాళ్ళ కోసం, చిన్న పిల్లల కోసం మీరు ప్రొటెస్టులు చేస్తున్నారా, హమాస్ కోసం చేస్తున్నారా? మీరు ఒకవేళ నిజంగా హమాస్ కోసం చేయకపోతే అక్కడ ప్రజల మాటలు మీరు బయట పెట్టండి, దాన్ని మీ న్యూస్ ఆర్టికల్స్ లో రాయండి. పాలెస్టీనియన్ ప్రజలు రోడ్లు ఎక్కారు, హమాస్ మాకొద్దు, హమాస్ వల్లే మాకు ఈ నష్టం జరుగుతుంది అని వాళ్ళ గొంతును లేవనెత్తారు, దాన్ని కూడా బయట రాయండి మీరు. ఇకపోతే ఫ్రాన్స్, కెనడా, వీళ్ళ గురించి ఏం చెప్తాను చెప్పండి? సందట్లో సడేమేయగలరు. వీళ్ళ వల్ల ప్రపంచానికి ఒరిగేదేం లేదు, వీళ్ళు ప్రపంచాన్ని క్రియేట్ చేసే డెంట్ కూడా పెద్దగా ఏం ఉండదు. బట్ అన్నింటికి మేము ఉన్నాం అని చేతులైతే ముందుకు వస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ని బెదిరిస్తున్నారు. మీరే ఆలోచించండి ఒకసారి, అది ఎంతవరకు కరెక్ట్? అది కెనడాకి ఒక్కటే మాట, మీ సీట్ కింద మీరు చూడండి, మీ దేశాన్ని ముందు మీరు బాగు చేయండి. అట్లీస్ట్ అది చేయకపోయినా మా దేశానికి అగైన్స్ట్ గా మీ దేశంలో జరుగుతున్న ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయండి. పంజాబ్ జోలికి రావద్దు. రోమ్ స్టాట్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయినా అందులో ఉండే ఆర్టికల్ 8 మనకు చెప్తుంది కరెక్టే, చిన్నపిల్లలకి ఏం జరగకూడదు యుద్ధ సమయంలో. అది జరిగింది, ఇజ్రాయెల్ దాన్ని ఉల్లంఘించింది, అది కరెక్టే. ఇజ్రాయెల్ ఇక్కడ చేసింది తప్పే, బట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు ఇవాళ రోజున ఇజ్రాయెల్ అనే దేశం వాళ్ళ చేతిలో లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జ్యూస్ కంటూ ఒక దేశం ఉందా ఈ ప్రపంచంలో? మీరు హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఆపడం తప్పే. జెనీవా కన్వెన్షన్ ఏం చెప్తుంది మనకి? 4th జెనీవా కన్వెన్షన్, ఏ వాతావరణంలో అయినా సివిలియన్స్ కి ఎయిడ్ లేకుండా ఉండకూడదు అని. 53,000 మంది చనిపోయారని, అందులో 21,000 మంది చిన్నపిల్లలు ఉన్నారని. చిన్నపిల్లలు సివిలియన్స్ వాళ్ళే పాపం చేశారు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఎవరు తప్పించుకోలేరు. బట్ అగైన్ జియో పాలిటిక్స్ అంటే అంతే, బ్లాక్ అండ్ వైట్ ఉండదు. పాకిస్తాన్ లాంటి దేశం తప్పితే, సిరియా లాంటి దేశం తప్పితే, హమాస్ లాంటి ఆర్గనైజేషన్ తప్పితే కంప్లీట్ గా బ్లాక్ గా ఉండే దేశాల్లో ఆర్గనైజేషన్స్ ఇంకా ఉండుంటే, బట్ చాలా తక్కువ. మిగతావన్నీ గ్రే ఏరియాలో ఆపరేట్ అవుతుంటాయి, అది ఇజ్రాయెల్ తో సహా. అది మనందరం తెలుసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ లో పాలెస్టైన్ ప్రస్తుతానికి ఉండే స్టేటస్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ఫుల్ మెంబర్ స్టేట్, ఆప్షన్ 2 ఇస్ అబ్జర్వర్ నాన్ మెంబర్ స్టేట్, ఆప్షన్ సి ఇస్ యుఎన్ స్పెషల్ అడ్మినిస్టర్డ్ రీజియన్, ఆప్షన్ డి ఇస్ ఆక్యుపైడ్ న్యూట్రల్ టెరిటరీ. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసి పక్కన టిక్ మార్క్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్ దేర్. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు, నా లైఫ్ లో ఏం జరుగుతుందో మీరు చూడొచ్చు, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవచ్చు. అండ్ నా స్టోరీస్ లో లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ వచ్చేస్తుంటాయి. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్, కమ్. అండ్ ఈ పేజ్ లో కాకపోయినా ఏజూడ్ రీల్స్ అని ఇంకో పేజ్ ఉంటుంది, మన టీం నడుపుతుంటుంది, వాళ్ళకి చెప్పేస్తా ఆన్సర్ పెట్టేమని ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్. ఈ వీడియోని మీరు చూసారా? నిన్న నేను చేశాను ఇది. అసీం మునీర్ ఉన్నాడు కదా, ఆయన ఆర్మీ చీఫ్ ఆఫ్ పాకిస్తాన్. ఆయనే నేను ఫీల్డ్ మార్షల్ అనో ఆయన శిలకు ఆయనే దండేసుకొని ఆయన నిలబడ్డాడు. దాని మీద క్లియర్ వీడియో చేశా, పాకిస్తాన్ చూసి ప్రపంచం అంతా ఎందుకు నవ్వుతుంది, ఎలా నవ్వుతుందని. ఆ వీడియో ఇది, దాని ఐ కార్డ్ ఇది. ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, రోజు నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు మిస్ కొట్టకుండా, బయట ఉన్న ఇంట్లో ఉన్నా కూడా టు గివ్ ప్రాపర్ కాంటెంట్. అండ్ మీరు మొత్తం వీడియో చూడాలి పడుకునే ముందు అనుకుంటున్నారు కదా, ఆ ఒక్క థాటే నా ప్రేరణ, నా ఇన్స్పిరేషన్. దీనివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. యువర్ డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ విల్ కమ్ టు యూ. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.